మాలతి నీటి కోసం పక్క ఊరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో పరిసరాలన్నింటినీ గమనిస్తూ వచ్చింది. అప్పుడే తనకు అర్థమైంది తన ఊరి ఎలాంటి పరిస్థితిలో ఉందనేది. తను ఇంటికి చేరగానే అదే గ్రామంలో నివసిస్తున్న తన స్నేహితులకు ఫోన్ చేసి సాయంత్రం 4 గంటలకు ఎండిపోయిన చెరువు దగ్గరకు రమ్మని పిలిచింది. రాజు, శేఖర్, మాలతి వారు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారు ఎక్కువగా చెరువు దగ్గరకు వచ్చి ఆడుకుంటుండేవారు. కానీ ఇప్పుడు పై చదువులంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీలో చదువుకుంటున్నారు. ఇప్పుడు అందరూ సెలవుల కోసం ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ముగ్గురు చెరువు దగ్గరకు చేరారు. చక్కగా ఒకరినొకరు పలకరించుకున్నారు. కానీ అక్కడ వారికి ముందు కలిగిన భావన ఇప్పుడు కలగలేదు. గాలి కూడా వేడిగా ఉంది. చెరువు పక్కన ఉన్న పాత వేప చెట్టు నీడ కూడా తగ్గిపోయింది. ఉన్నట్టుండి మాలతి చాలా బాధగా మాట్లాడటం మొదలుపెట్టింది. రాజు మరియు శేఖర్ ఆందోళనగా, ఏమైంది మాలతి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడగగా, అసలు ఇది మన గ్రామమేనా, ఎలా ఉండే ఊరు ఎలా తయారయ్యింది అని కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. శేఖర్ నెమ్మదిగా ఇలా అన్నాడు, ఇది మనం చేసుకున్న పరిస్థితే కదా అని అన్నాడు. అదేంటి అలా అన్నావు అని రాజు ఆశ్చర్యంగా అన్నాడు. అప్పుడు శేఖర్, నిజమే కదా అని అంటే, నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలాగా చెప్పు అని అన్నాడు రాజు. నీకు గుర్తుందా, కొన్నేళ్ల క్రితం చెరువు దగ్గర చెత్త వేయడం మొదలుపెట్టాం. ప్లాస్టిక్ వ్యర్థాలను అన్నీ ఇక్కడే పడేశాం అని శేఖర్ చెప్తుంటే రాజు మరి మాలతి ఆశ్చర్యంగా, మరి చెట్లు అని అడిగారు. మనం మన స్వార్థం కోసం యాత్రికులకు మన గ్రామం అందంగా కనిపించాలని చెట్లను నరికి పెద్ద రోడ్లను, పెద్ద పెద్ద ఇళ్లను నిర్మించుకున్నాం. మనకు టూరిస్టుల వలన ఆదాయం పెరుగుతుందని మాత్రమే ఆలోచించాం. దానికి కారణమైన చెరువు గురించి ఆలోచించలేదు. అందుకే ఈరోజు మనకు తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అని అన్నాడు. ఆ మాటలు విన్న మాలతి గుండె బరువైంది. తన మనసులో ఇలా అనుకుంది, అంటే మనమే ఈ చెరువుని నాశనం చేశామా అని. మౌనంగా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి వారికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉన్న పెద్దలను, యువతను అందరినీ పిలిచారు. ముగ్గురు శతవిధాలుగా ప్రయత్నించారు గ్రామంలో వారిని ఒప్పించడానికి. అందరూ ఎగతాళిగా నవ్వుతూ వీరి మాటలు వినకుండానే పక్కకు వెళ్ళిపోయారు. రాజు మరియు శేఖర్కు ఓపిక నశించింది. వారిద్దరూ ఇలా అనుకున్నారు, అయినా మనం బాగా చదువుకొని పెద్ద సిటీలోనే జాబ్ చేస్తూ అక్కడే స్థిరపడిపోతాం కదా. ఇక్కడే జీవిస్తున్న వీళ్ళకి గ్రామం అభివృద్ధి చేయడం ఇంట్రెస్ట్ లేదు. మనమెందుకు ఇంత కష్టపడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ మాలతి వెనుకడుగు వేయలేదు. గ్రామ ప్రజలను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. ఎవరు స్పందించకపోవడంతో మాలతికి బాగా కోపం వచ్చి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఇలా, మన చెరువు ఎండిపోవటానికి వర్షాలు మాత్రమే కారణం కాదు, మన తప్పులు కూడా కారణం అని గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న కొంతమంది, నువ్వు ఆడపిల్లవి, నీకేం తెలుసు అని ఎగతాళిగా మాట్లాడి ఎవరి పనులకు వారు వెళ్ళిపోయారు. మాలతి కూడా చాలా బాధగా తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మరుసటి రోజు ఉదయం మాలతి ఎండిపోయిన చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ చెత్తని క్లీన్ చేయడం మొదలుపెట్టింది. కాలువలో చేరిన మట్టిని శుభ్రం చేయడం, ఇలా ఒక్కొక్క పనిని మొదలుపెట్టింది. మొదట్లో మాలతిని చూసి గ్రామ ప్రజలు, ఏంటి ఈ మాలతి రోజు రోజుకి పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది అని మాట్లాడుకునేవారు. కానీ ఏ రోజు మాలతి వెనుకకు తగ్గలేదు. కొన్ని రోజులకు మాలతి కష్టాన్ని చూసి కొంతమంది సాయానికి వచ్చారు. అలా ఒక్కొక్కరు చేరారు. ఇంకా గ్రామంలో పనులు జరుగుతుండగానే వర్షం చినుకులు ముత్యాలల్లా వారి శరీరాన్ని తాకగానే వారందరికీ ఒక మంచి అనుభూతి కలిగింది. వేసవి కాలంలో ఎండలకు మగ్గిన వారి జీవితాలను ఈ వర్షానికి మళ్ళీ చిగురించినట్టు అనిపించింది. ఆ వర్షం నీటితో ఊరిలోని చెరువు నిండిపోయింది. ఆ ఊరికి మళ్ళీ పూర్వ వైభోగం తిరిగి వచ్చింది. కానీ ఈసారి వారు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు ఊరిలోని ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, ఈ ఊరిలోని పుట్టి పెరిగిన మనకే మన ఊరి మీద ప్రేమ బాధ్యత లేదు. మాలతి కూడా నాకెందుకులే, నేను పెళ్లి చేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాను కదా అని అనుకోనుంటే ఈరోజు మనం ఇలా బ్రతికేవారం కాదు. అందుకేనేమో ఆడవారిని భూమాతగా పోలుస్తారు
అని అన్నారు. గ్రామ ప్రజలందరూ మాలతిని అభినందించారు. మాలతి స్నేహితులు రాజు శేఖర్లు వచ్చి క్షమాపణలు వేడుకున్నారు, తనకు సాయంగా నిలబడలేనందుకు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, మార్పు ఎప్పుడైనా ఒకరితోనే మొదలవుతుంది. ఆ ఒక్కరం మనమెందుకు కాకూడదన్నది ఆలోచించాలి. నా కథ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.